నిన్న రామంతపూర్‌లో ఏదైతే కృష్ణాష్టమి వేడుకలలో అక్కడ వినాయకుడు రావడం, ఇటు కృష్ణుడిని ఊరేగించడం, అక్కడ కరెంటుకు సంబంధించిన షాక్ కొట్టడం, దాదాపు ఒక ఆరుగురైతే మరణించారు. దాంట్లో కొంతమంది ఇప్పటికీ ఆసుపత్రిలో గూడా కొంతమంది గూడా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. మరణించిన వాళ్ళ ఫాదర్ దగ్గరికైతే వాళ్ళ ఇంటికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళ తండ్రి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కన్న కొడుకు కళ్ళ ముంగడ వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. తనకు భవిష్యత్తులో తన కొడుకు తోడుంటారని ఎన్నో కలలతోని నిర్మించుకున్న ఒక ఇల్లు లాంటిది. ఆ ఇల్లు ఇప్పుడు మొత్తానికి కూలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం. ఎట్లా జరిగింది? మీ కొడుకు ఏమని చెప్పాడు లాస్ట్‌కు? మీకు ఏమని మాట్లాడారు? ఏమని మాట్లాడాలంటే ఏం చెప్పాలి సార్, నేను మా ఊరికి సంఘాల్లో పూజ చేసాం, ఊరేగింపు అంతా మంచిగా సార్. ఇక్కడ ఆర్టీసీ మా రాంతపురం తీసుకొని అక్కడ ఏది ఆర్టీసీ కాలేజీకి వచ్చాం. జర పర్లేదు డిస్టెంట్ గడికి ఇక్కడ అక్కడ బండి ఏంటంటే అది పోతుంది కాబట్టి అది తీసి ఇట్లా అందరూ ఇట్లా ఇది ట్రోల్ ఉంటుంది సార్, ఇట్లా పట్టుకపోయేది వాళ్ళందరూ పట్టుకోవచ్చు. అయితే మా అబ్బాయి మిస్ అంటే ఇక్కడ మా మిస్ని వాళ్ళు దింపేసి అక్కడ పోతుండు. నా నా దగ్గరికి వస్తుండు. వస్తున్నాడు, నూకుతున్నాడు. అరే ఇది నూకు అంటే నూకరింగ్ ఇట్లా ఇనుప రాళ్ళు కదా సార్ అవి. అయితే ఎవరైతే క్యాబిన్ రొట్టెలో ఉన్నారో ఈ 8 మంది కలిపి 10 మంది నూకుతారు. ఆ నూకుతుంటే అది పైన అది ఏది ఆ గణేషుని తాకినప్పుడు అది ఆ వైర్ లూజ్ అయింది. అది గవర్నమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు, వాళ్ళు పట్టించుకోలే. నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు పోయింది, వాళ్ళు చూసుకోలే. ఇది పైన కరెంట్ వేరే మాకేం తెలిసింది. ఇది చూసుకోకపోతే అది ఇనుపరాలు దాకి ఇక్కడ అందరికి ఒక్కసారి అది మెయిన్ వేరుగా కొట్టేసరికి అది గుంజి అందరినీ అక్కడే కథం వేసింది సార్. ఏం పేరు మీ కొడుకు పేరు? ఏం పేరు? ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? మా కొడుకు పేరు ఏది ఆ పింజాల కృష్ణ యాదవ్. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 25 years. ఎట్లా మీకు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు నాకు ఒక అబ్బాయి సార్, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి పెళ్లి ఒక 2 months కింద అయింది. మా అబ్బాయి సార్ ఉంది సార్. ఎట్లా అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం అంటారు అక్కడ అదంతా? అధికారులు వేసాం సార్, ఇది కంపల్సరీ. ఇది కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అధికారులు వేసాం సార్. ఇది ప్రతి తమ్మను అంటే ప్రతి కేబుల్ సార్ ఇట్లా ఎన్నో అవుతున్నాయి సార్. మా రావంతపల్లి రోజు 6 గంటలే కదా సార్, ప్రతి రోజు ఒక టక్కర్ అవుతుంది. లారీ వాళ్ళకు కోళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కరికి రోజు ఇబ్బంది అవుతుంది సార్. 10 తమ్మను చూడండి సార్. ఈ వేర్లకి మాకు ఆడ చూడండి సార్, మీరు తమ్మకు చూడండి సార్. మీరు ఆడ ఇంత ఇబ్బందికరం ఉంది అంటే అంటే మా అబ్బాయి ఒక్కొక్క నాకు ఎంత బాధ్యత అంటే అట్లా రోజుకి ఎంతమంది అవుతుంది సార్ అట్లా. కన్న కొడుకు కండ్ల ముంగట్ని ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరం ఎవరికైనా కానీ. చెప్పలేదు. ఇప్పుడు నా కొడుకు నాకు మొత్తం లేదు సార్. మా కొడుకుతో ఇప్పుడు నేను ఇక్కడ నేను బతికేది నాకు ఏదే ఇంకా బ్యాక్ పని సార్. నాకు చాలా ఇబ్బందికరం ఉంది. నేను ఆయన పని చెప్తున్నా సార్. నేను అది మా అబ్బాయి ఏది అదే ఇంకా పాల ప్యాకెట్లు అంతాను ఇక్కడ ఇక్కడ ఏది అదే ఏది విఎన్టీ చేస్తాను మా అబ్బాయి. మా కొడుకు నాకు ఆధారం. అలాంటి ఆధారం కోల్పోయాను సార్. ఇప్పుడు ఏం బతుక చెప్పండి. మా ఆమె అయితే ఇప్పుడు మా అబ్బాయి లేదు సార్. మా ఆమె పొద్దుగా లేదు, డాడీ లేదండి, డాడీ అంటారు. మా అమ్మాయి లేదంటారు. పొద్దున్న నాకు లేచి పాల కోసం మా అబ్బాయి రోజు డైలీ. ఎవరైనా వచ్చారంటే ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ? పర్వాలేదు సార్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరు ప్రభాకర్ గారు ఒకరు వచ్చారు సార్. అది కార్పొరేట్ అయితే శ్రీవాణి వాళ్ళు పడుతుంది. వేరే వాళ్ళు ఎవ్వరు సార్. ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరు ఇంతవరకు ఎవరు మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు సంబంధించి మాకు పర్వాలేదు సార్. 5 మంది అంటే ఈ 5 మంది ఇప్పుడు 6 మంది చనిపోయిన వాళ్ళు ఇంతవరకు 10 మంది అంటే ఇక అది అది ఏముంది సార్. ఇది ప్రజారాజ్యం ఏంది నాకు అర్థమవుతలేదు. గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే చెప్పండి. అంటే ఈ 5 మంది చనిపోయి ఎవరు ఇంత పట్టించుకుని అది అంటే అట్లా కూడా దాడిని బతకని మేము బతకం కదా. చాలా విషాదం. మనం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఒక కన్న తండ్రికి కొడుకు ఎంత ఆదరు అనేది కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక కొడుకు ఒక బిడ్డ 2 నెలల క్రితమే పెళ్లి చేశాము, వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కొడుకు, నాకు పాల వ్యాపారం, మాకు తోడు ఉంటుంది. నాకు కూడా అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. నా భార్య, మేము, మా పిల్లలు హైదరాబాద్లో మేము ఏదో బతుకు తెరువు కోసం ఇంత దూరం వచ్చాము. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరిగింది. కానీ జరిగినప్పటికీ ఇక్కడికి కూడా ఏ అధికారి కూడా రావట్లేదు, ఏ ఎమ్మెల్యే కూడా రావట్లేదు. మాజీ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోయారంట. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి ఘటనలు ఇంత ప్రమాదం జరిగినప్పుడు కూడా కనీసము మరి తను ఇక్కడికి రాకపోయినా కానీ ట్విట్టర్ వేదికన, సోషల్ మీడియా వేదికన వాళ్ళకి ఏదన్నా ఒక ఆదరువో లేకుంటే సంతాపమా లేకుంటే అధికారులకు ఒక హెచ్చరికన ఇలాంటి ఘటనలు జరగద్దని వాళ్ళు చెప్పాల్సింది పోయి ఈరోజు స్పందన కరువు అయిపోయింది. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక తండ్రి బాధను ఈ విధంగా ఉందంటే 8 మంది కుటుంబాల్లో వాళ్ళ తండ్రి తల్లుల బాధ ఏ విధంగా ఉంటుంది మన వర్ణన అది మన మాటల్లో చెప్పలేము.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు ఇప్పుడు రామంతపూర్లో జరిగినాయి, రేపు ఉప్పల్లో జరుగుతాయి, నెక్స్ట్ అమీర్పేటలో జరుగుతాయి. ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్ జిహెచ్ఎంఏ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో ఈ విధంగానే ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే అధికారులు స్పందించాలి. అధికారులు ఖచ్చితంగా విద్యుత్ అధికారులు కావచ్చు, లేకుంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా స్పందించాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందే. ఈరోజు బిడ్డను కోల్పోయామని ఒక తండ్రి ఏడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఆవేదనని మేము మా మాటల్లో చెప్పలేకపోతా ఉన్నాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరి స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇలాంటి కళ్ళ ముంగడ 34 సంవత్సరాల కొడుకు కళ్ళ ముంగటనే ఈరోజు వాళ్ళని ఖననం చేస్తారని అనుకున్నప్పుడు వీళ్ళనే వాళ్ళ ముందు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉందంటే చాలా విషాదము. అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.